హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జిన్ను సాఫ్ట్ మిన్ను రౌడీ బ్లాగ్స్. ఈరోజైతే వీకెండ్ టైంలో రాజు మసాలా కర్రీ అయితే ట్రై చేసాను. ఎంత బాగుందంటే చాలా బాగుంది. అసలు ఎప్పటికీ చికెన్ మటన్ కాకుండా ఒకసారి వీకెండ్ టైంలో ఇది ట్రై చేయండి. అసలు చెప్పక్కర్లేదు ఈ కర్రీ గురించి. వేడివేడి అన్నం పులావ్లోకి అయితే అదిరిపోతుంది. అసలు ప్రాసెస్కి వచ్చేసరికి అయితే 8 అవర్స్ ముందైతే మనము రాజ్మాని అయితే నానబెట్టుకోవాలి. మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కర్రీ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, కొంచెం కారం, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని 3 కప్పుల వాటర్ పోసుకొని అయితే కుక్ చేసుకోవాలి. అసలు రాజ్మాని టచ్ చేస్తే మెత్తగా అయిపోవాలి, అంతవరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి అయితే తీసుకోవాలి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంతా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అనేది కర్రీలో చాలా బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు ముందుగానైతే నేను మిక్సీ జార్లో 4-5 ఆనియన్స్ అయితే వేసుకొని మెత్త పేస్ట్ చేసుకున్నాను. అందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా గోల్డెన్ రంగు అంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనము టమాటా ప్యూరీ, ఇది మిక్సీ జార్లో 2-3 టమాటాలను మిక్సీ పట్టుకొని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తము ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత పసుపు, కారం, సాల్ట్, ధనియా పౌడరు వేసుకొని అయితే మొత్తము కుక్ చేసుకోవాలి. ఎలా ఉండాలంటే మొత్తం వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు అయితే అలా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ పోసుకొని అయితే ఈ మసాలాలో మొత్తం ఆయిల్ కర్రీకి అంతా పట్టేటట్టు అయితే మొత్తం కుక్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న రాజ్మాని అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకున్న తర్వాత రాజ్మా అంతా సపరేట్ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కసూరి మేతి, గరం మసాలా వేసుకొని అయితే మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇది రాజ్మా కర్రీ పూర్తిగా చల్లబడ్డ తర్వాత సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. వీకెండ్ టైంలో ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.